అంటే ఓ కనీసం ఒక్క విజయవాడ వరకే చూస్తే అక్కడి నుంచి ఏది బుడమేరు దగ్గర నుంచి విజయవాడ వరకు చూస్తేనే 4-5 లక్షల ఇల్లు కోల్చాలి. సాధ్యం అవుతుంది అది? ఇంకోటి అది పరివాహకం కాదు, అది పరివాహక ప్రాంతం అంటే నదికి ఆనుకుని ఉండే ప్రాంతం, వాగుకి వెళ్ళే ప్రాంతం కాదు. ఇది వాగు వెళ్ళే రూట్ కూడా కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. వాగు వెళ్ళే రూటు కాలవ, వాగు తెగినప్పుడు మాత్రమే ఇటు వస్తుంది ఊళ్ళలోకి, అది పాయింట్ ఇక్కడ. కానీ ఒకటి సార్, నిజంగా హైడ్రా లాంటి వ్యవస్థ వస్తే ఓకే, ఒక విజయవాడకో ఒక బుడమేరు వాక్కు ఇంతకైతే పరిమితం అవదో చట్టం తీసుకొస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎలా మొదలు పెట్టారో అలా మొత్తం, లేదంటే విజయవాడ వరకు తీసుకొస్తారా ఏంటనేది ఒకటి. మొత్తం ఒక సంకేతం ఏమన్నా ఇస్తున్నారా, హెచ్చరికలు జారీ చేస్తున్నారా నిజంగా అటువంటి వ్యవస్థ ఇక్కడ అవసరమని? అదే కనుక జరిగితే రాజకీయంగా కూడా, లేదంటే వైసీపీ టార్గెట్ చేయడం దీని వెనక ఏమన్నా ఒక కోణం ఉంటుంది? ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా తెచ్చారనుకోండి, చెరువుల్ని కబ్జా చేశారు, ఆ చెరువుల్లో పెట్టారన్నటువంటి ఓకే. దాంట్లో కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున అదనీను, లేకపోతే కనుక మొన్న కాటన్ సాని రాంభూపాల్ రెడ్డి అనిను, లేదా అంతకుముందు పల్లన్ రాజు గారి బ్రదర్ అనిను, ఇవి మరి ఓవైసీది పక్కకి వెళ్ళిపోయింది, అలాగే రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ది పక్కకి వెళ్ళిపోయింది, ఇవన్నీ ఒక ఎత్తు. సరే, అది దాంట్లో